హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఆహ్, ఏంటి ఈ అమ్మాయి ఒత్తులు ఇలా పెట్టింది అని చూస్తున్నారా? ఈరోజు ఈ ఒత్తుల కోసం చెప్దాం అనుకుంటున్నానండి. నాకొక డౌటొచ్చింది. ఒక్కొక్కళ్ళు 2 ఒక్కొక్కళ్ళు 3 అని చెప్తారు. ఒక్కొక్కళ్ళు 5 అని చెప్తారు. నన్నడిగితే ఏదైనా దీపమే కదా! అని నా ఒపీనియన్. అందరి సంగతి ఎలా ఉంటే నేనైతే ఒక దీపం అయితే పెడతాను. దీపంలోనే అన్నీ ఉన్నాయనుకుంటాను. మన వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అన్నీని. నేనందుకనే సోమవారం వచ్చిందనుకోండి, శివుడి ముందు ఒక దీపం పెడతాను. అందులో 2 ఒత్తులేస్తాను. ఆయిల్ మనకు నచ్చిన ఆయిల్ నాకప్పటికి ఆవు నెయ్యి ఉందనుకోండి, ఆవు నెయ్యేస్తాను. నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె, లేదు కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె వేస్తాను. నైవేద్యం పెడతాను. అంతే. ఇంకా శనివారం ఒకే ప్రమిదలో ఆయిల్ వేసి 7 ఒత్తులు మట్టుకు ఎలిగిస్తానండి కంపల్సరీగా. ఆ 7 ఒత్తులతో దీపం పెడతాను. అంతే. అది ఇన్ని దీపాలు, అన్ని దీపాలు కాదు గానీ, మనకు ఆ రోజు మనకి ఎన్ననిపిస్తే అన్ని పెట్టుకోవచ్చని నా ఒపీనియను. నేనైతే శనివారం 7 పెడతానండి. ఫ్రైడే, థర్స్‌డే 5 పెడతాను. మామూలప్పుడు 2 ఒత్తులు, ఒక ఒత్తులా చేసి పెడతాను. అప్పుడప్పుడు కామాక్షి దీపం కూడా కామాక్షి దీపం అయితే డైలీ వెలుగుతుంది. దాంతో పాటు ఇవి వెలిగిస్తాననమాట. అంతే. దీపంలోనే నాకైతే లక్ష్మి ఉందని నేను అనుకుంటాను. అది ఒక దీపమైనా, 5 7 కాపోతే ఈ ఒత్తుల్లో నాకెప్పుడు కన్‌ఫ్యూజనే. అది. నేనైతే ఈ ఒత్తులనైతే నేను అంత పర్టిక్యులర్‌గా ఇది చేయను. దీపాన్నే నేను అందులోనే లక్ష్మి ఉందని నేను గట్టిగా నమ్ముతాను. అందులోనే నా హ్యాపీనెస్ అది ఉందనుకుంటాను. ఓకే అండి. బాయ్. బాయ్.